భారతదేశానికి వ్యతిరేకంగా భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత వేదికలపై ఆడనంటూ రచ్చ చేసింది. తమ వేదికల్ని శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేసింది. దీనికి ఐసీసీ ఒప్పుకోలేదు. సో ఫలితంగా బంగ్లాదేశ్ ప్రతిష్టాత్మక 2026 T20 వరల్డ్ కప్ నుంచి బయటకు వెళ్ళింది. అయితే అప్పటి బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మొహమ్మద్ యూనస్ పాకిస్తాన్తో కలిసి భారత్కు వ్యతిరేకంగా ఆడిన ఆటలో బంగ్లాదేశ్ క్రికెట్ బలైంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంపై మాజీ ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ సీఈఓ సయ్యద్ అష్రఫుల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఉచ్చులో పడినట్లు ఆయన చెప్పారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ అమీనుల్ ఇస్లాం బుల్బుల్ ప్రభుత్వాన్ని సంతోషపెట్టడం కోసం ఉచ్చులో పడ్డాడని అన్నారు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ అమీనుల్ ఇస్లాంను తప్పుదారి పట్టించుండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ను పాకిస్తాన్ రెచ్చగొట్టి ఉండొచ్చని అన్నారు. పాక్ ప్రభావితం చేయటం వల్లే బంగ్లాదేశ్ ప్లేయర్లు కీలకమైన టోర్నీని ఆడకుండా ఉన్నారని హక్ చెప్పారు. అయితే లిటన్ దాస్, ముస్తఫిజుర్ రెహమాన్, నజ్ముల్ శాంటో వంటి ఆటగాళ్లు 30 ఏళ్లలో ఉన్నారు. సో ఈ ప్రపంచ కప్లో ఆడకపోవటం బంగ్లా క్రికెట్ అభిమానులను ఇప్పుడు తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పారు. భారత్ తర్వాత క్రికెట్ను పిచ్చిగా ఆరాధించే దేశాల్లో బంగ్లాదేశ్ ఉంటుందని, ఇలాంటి టోర్నీ నుంచి బయటకు రావటం అభిమానుల్ని, ప్లేయర్లను నిరాశకు గురి చేసి ఉంటుందని చెప్పారు. భారత్లో ఆడటానికి ఎలాంటి భద్రతా సమస్యలు లేవని, ఐసీసీ సరైన భద్రత ఇచ్చేదని, కావాలంటే బంగ్లాదేశ్ సెక్యూరిటీ విషయంలో అదనపు హామీలు అడగాల్సిందని ఆయన అన్నారు. సో బీసీసీఐ భారత ప్రభుత్వంలో చర్చలు జరిపితే సమస్య పరిష్కారం అయ్యేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇది అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ క్రికెట్ ఇమేజ్ను దెబ్బతీసిందని, ఇది దౌత్యపరంగా పెద్ద వైఫల్యమని ఆయన అన్నారు. అమీనుల్ ఇస్లాంకు అనుభవం లేమి ప్రభుత్వ సంతోషపెట్టడానికి పీసీబీ ప్రభావంతో తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్కు పెద్ద నష్టం తెచ్చిందని చెప్పారు.